మేము రాత్రి 3 గంటలకు వచ్చినాం సార్. 3 గంటలకు వచ్చి చూపిస్తే చూసిండ్రు, ఒక్కసారి చూసిండ్రు అంతే. వచ్చింది అడవే చూసిండ్రు. చూసినాక మళ్ళీ ఇప్పుడైతే కాదు 5 గంటలకు అట్లా అవుతుందని చెప్పింది. సరే అని చెప్పేసి బయటకు వచ్చినాము. బయటకు వచ్చినాక ఇక నొప్పులు అయినాక మీద నొప్పులు వస్తూనే ఉంటాయి కదా, నొప్పులు వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూడాలి కదా, పోయి పిలిచినాం. అమ్మ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి చూడమ్మా అని పిలిచినాము. పిలిస్తే వస్తాం కానీ ఇప్పుడు ఇంకా టైం కాలేదు ఆమెది, ఇంకా పొద్దున్న టైం ఇక ఆల్రెడీ రాసి పెట్టింది ఉంది అన్నది. సరే అని చెప్పేసి మాకు అంత పూర్తి మాకేం అర్థమవుతుంది. సరే అని చెప్పేసి మేము ఆగినాక మళ్ళీ నొప్పులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ పోయి పిలిచాం. ఏమైనా ఇద్దరం పోయి పిలిచినాం. పిలిస్తే ఎందుకు వస్తున్నారు అంతగానో మళ్ళీ చెప్పలేదు. ఒకసారి మీకు చెప్తే అర్థం కాదా, డాక్టర్ వస్తాడు పొద్దున, డాక్టర్ వచ్చినాక చూస్తాడు పో అని చెప్పింది. సరే అని చెప్పి డెలివరీ బాత్రూంలో అయింది. బాత్రూమ్ వచ్చిందంటే బాత్రూమ్ తీసుకుపోయినాం. తీసుకుపోతే లోపలికి పోయింది. మళ్ళీ నాకు ఎట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ లోపలికి పోయింది అడవే. ఇక ఆన్నే కూర్చున్నది, ఆన్నే డెలివరీ అయ్యింది అడవగటానికి పిలిచినప్పుడు రావాలి కదా. అప్పుడు గిట్ట 20 నిమిషాలు 1/2 అవర్ దాకా అసలు రాలేదు. పిలిస్తే మళ్ళీ 1/2 అవర్ అయినాక వచ్చింది. వచ్చేయమంటది. ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి. నేను రాలేదు, నాకు నిద్ర బట్టి నేను రాలేదు. ఎట్లా చేయమంటున్నారు, అంతగానో మోరుతున్నారు మీరు అని లేచింది. ఇంకా మా మీదకి ఏం చెప్పాలో చెప్పండి సార్. అది లోపల ఉన్నది, అది పాలతు ఉండదు, ఒకటి లోపల ఉన్నది. అది రేణుక మేడం అంట. అమ్మ రేణుక ఆడదే కదా, మరి ఆమెకు బుద్ధి లేదా మరి? ఇప్పుడు కాదు, బాత్రూమ్ లో ఇప్పుడు బాబు పడ్డాడు, డెలివరీ అయిందన్నప్పుడు తొందరగా ఉరుకుతో చూడాలి కదా. వస్తే వచ్చిందడే బెడ్ మీద చూసిందడే ఇప్పుడు కాదమ్మా, ఆమెకు 5 గంటలకు అన్నది. 5 గంటలు కూడా ఆమె ఒక్క నిమిషం కూడా కాదు. ఆమె పోయి ఆడ బెడ్రూమ్లో ఆడ వండుకున్నదేమో, పండుకొని మీద మేము నొప్పులు వస్తున్నాయి. పండదామంటే పండుకునే బెడ్ లేదు. ఈడ అంటే ఆడ పోయి ఆడ ఒక్క పండేదంతా ప్లేస్ ఉండదు. ఆ ప్లేస్లో వండమంటుంది. ఆ ప్లేస్లో వండితే ఇక పక్కకు దెబ్బతో ఏం చేయాలి సార్? వాళ్ళకి పిల్లని కానీ తల్లికి అపాయమే కదా. తాడదాలక మళ్ళీ మూత్రం వచ్చినట్లు అయింది. మూత్రం వచ్చిందడే ఆడనే పోయింది, డెలివరీ అయింది. మరటిపల్లె సారు మనీషా అయింది. కాని పైనాక రావాలి కదా సార్. వచ్చి ఇక ఆమె పోయింది ఎండక, వాళ్ళ నాయనమ్మ పోయింది. వాళ్ళ నాయనమ్మ పోయి ఇట్లనే కానిపోయింది. ఇట్లనే పిల్లగాడు మొసలు ఆడుతున్నాడు. మళ్ళీ మా కానిపైనాక వచ్చేనా చూడాలి కదా సార్. ఏమైంది అట్లా అరుస్తున్నారంట. వాళ్ళు వచ్చేటప్పుడు పిల్లగాడే చల్లగా అయి పిల్లగాడు ఆడే ఇది అయిపోయింది చూడు సార్. వాళ్ళు బెడ్ మీద తీసుకపోతే మంచి కానిపైతుండే సార్. తప్పు అలాగే ఉండదు సార్. డాక్టర్ ఎందుకున్నారు సార్? ఎందుకున్నారు మందిని చంపానుకున్నారా? కనీసం 10 సార్లు చెప్తే ఉంటుంది కదా. ఏం చేసుకోపో, కేసు చేసుకోపో. పంపిన పోయి మాకు నిద్ర లేదు. మాకు నిద్ర డిస్టర్బ్ చేస్తారా? మాకు నిద్ర డిస్టర్బ్ చేస్తారు. మాకు ఏం చేస్తాం? చేసుకోపో, కేసు చేసుకోపో పంపిన అని చెప్పింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు, ఇంకా 1 గంట కాదు అని చెప్పింది. మీరు సరిగా చూస్తే ఎందుకు డెలివరీ కాకుండా. మార్నింగ్ మల్రెడ్డిపల్లికి చెందినటువంటి మనీష్ అనే గర్భిణీ బాలంతా ప్రభుత్వ హాస్పిటల్కి డెలివరీ కోసం రావడం జరిగింది. ఒక 2-3 రోజుల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో సక్రమంగా డెలివరీ చేసేటటువంటి డాక్టర్స్ ఎవరిగిట ఉండడం లేదు. ఇక్కడ సూపరింటెండెంట్ గిట్ట 2 రోజులకోసారి 3 రోజులకోసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పేరుకు మాత్రమే జిల్లా ఆసుపత్రిగా ఉన్నది. ఇక్కడ సేవల మాటకు ఒక ప్రాథమిక వైద్య సేవలో ఉన్న కొద్దికి అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని చెప్తుంది. కానీ ఈరోజు పేదలందరికీ వైద్యం కల్పించడంలో ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీసం ఖాళీలు భర్తీ చేస్తలేదు. ఈరోజు డాక్టర్లు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది గిట్ట ఈరోజు డెలివరీకి వచ్చినటువంటి పేషెంట్లని గంటల తరబడి డెలివరీ కోసం వచ్చిన వాళ్ళని నిలబెడుతున్నారు. అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా మానసికంగా బాధపడుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ప్రజలందరికీ అదేవిధంగా ఈరోజు కమిషన్ల కోసం ప్రైవేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య సిబ్బంది డబ్బుల కోసం కకృతి పడి ఈరోజు పేదల వైద్యానికి వస్తే వాళ్ళ దగ్గర పీల్చుక తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత దుర్మార్గం అనేది మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఇక్కడ సూపరింటెండెంట్ అంటుండు, నిన్న మా విద్యార్థి నాయకుడు మాట్లాడితే మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు కేసీఆర్కు చెప్పుకోండి అని చెప్తుండ్రు. మళ్ళీ కేసీఆర్కు మేము చెప్పుకుంటే వీళ్ళెందుకు ఇంకా ఇడా అని మేము అడుగుతున్నాం. వీళ్ళ అవసరం లేదు. మళ్ళీ
వాళ్ళే ఇప్పుడు వాళ్ళని అడిగేటట్లుంటే వీళ్ళు అవసరం లేదు. మరి వాడే సోయి తప్పి ఈరోజు ఫామ్ హౌస్ వండుకుంటుండు, పాలన అంతా ఖరాబ్ అయిపోయి పేదోళ్ళందరినీ నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళని అడుగుమని ఈ అధికారులు సలహాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రజా ఉద్యమ నాయకులకు ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలనేది మాకు తెలియదా? వీళ్ళు నేర్పితే నేర్చుకోవాలని మేము ఈ సందర్భంగా సూపరింటెండెంట్కి హెచ్చరిస్తున్నాం. మీ పద్ధతి మార్చుకొని మీ డ్యూటీ సక్రమంగా చేయడం లేదు. ఇక్కడ ఒక్క సిబ్బంది గిట్ట కరెక్ట్ డ్యూటీ ఏదైతే చేయడం లేదు కాబట్టి ఈరోజు పేదల వైద్యానికి వస్తే వైద్యం అందలేకపోతుంది, ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు 1-2 మాటికి వెలుగులోనికి వస్తున్నాయి, వెలుగులోనికి రానివి అనేకం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తాండ్రు ప్రజానికాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి పరిపాలించాలనేది మేము సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఈరోజు కర్ణాటక బార్డర్కి వెళ్ళి, ఈరోజు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు వైద్యం కోసం తాండ్రు పట్టణానికి వస్తుంటే, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనేమో వాళ్ళ కూతుర్లని కొడుకులని ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షలు పెట్టి చేర్పిస్తుండ్రు. మళ్ళీ తాండ్రులో మళ్ళీ ప్రజానికానికి వైద్యం వీళ్ళు అందియకపోతే వీళ్ళు ఎందుకు పరిపాలించాలని అడుగుతున్నాం. ఎందుకు ఓట్లాడగలే ప్రజలే అని అడుగుతున్నాం. మళ్ళీ అప్పుడు సిగ్గు లేదా ఓట్లాడిగేటప్పుడు అని అడుగుతున్నాం. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఓట్లాడుకొని గెలిచినటువంటి పాలకులు ఈ పరిపాలన ఈ ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మళ్ళీ వైద్యమయ్యగా లేకపోతే, డాక్టర్లు లేకపోతే నియమించడానికి శాతనైతే లేదా ప్రభుత్వానికి ఈ పాలకులకని మేము అడుగుతున్నాం. మళ్ళీ అలాంటి పాలన చేయడం కన్నా రాజీనామా చేసి ఇంటికోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇది దొంగల ప్రభుత్వం, పెట్టుబడిదారులకు ప్రైవేటు వాళ్లకు వైద్యం ఏదైతే ఈ ప్రభుత్వ హాస్పిటల్లన్నీ నాశనం చేస్తేనే ప్రైవేటు వాళ్ళు లంచాలు ఇస్తుంటారు కాబట్టి కోట్ల రూపాయలు వాళ్లకు ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో ఇస్తుంటారు కాబట్టి వాళ్ళని పెట్టుబడిదారులని ఏదైతే కార్పొరేట్లని వాళ్ళ కొత్త వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజానికానికి తెలుసలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వ వైద్య సిబ్బందిని నియమించలేక ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అరకొర ఏదైతే సిబ్బందితోని వైద్యం కొనసాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి వైద్య సిబ్బందికి. కానీ అందుకోసం ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఇదంతా సూపరింటెండెంట్ బాధ్యతగా ఉంటుంది. కాబట్టి సూపరింటెండెంట్ పైన వెంటనే విచారణ చేసి తప్పకుండా నిర్లక్ష్యమైనటువంటి వైద్య సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి, పేదలందరికీ వైద్యం అందించాలి. ఈరోజు ఒక డబ్బా పత్రిక రాసేది, ఇంతకుముందు సూపరింటెండెంట్ మీద పని కట్టుకొని కాంట్రాక్టర్తో లంచాలు తీసుకొని ఆ పత్రిక ఒక విలేకరు రాశాడు. మళ్ళీ ఈరోజు ఎక్కడ పోయాడు? ఒక ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు పేదలు ప్రాణాలు కోల్పోయి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విలేకరు ఎక్కడ వండుకున్నాడు? మళ్ళీ ఆ రోజు లంచాలు తిన్న ఈరోజు ఈ డాక్టరు ఈ మొత్తము 1,50,00,000 ఫ్రాడ్ చేసిండు, ఈరోజు పేదల దగ్గర డబ్బులు తింటుండు అని చెప్పి వార్తలు రాసుకున్నటువంటి దొంగలు ఎక్కడ పోయారని మేము అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు ప్రాణాలు పోయినాయి, ఈరోజు పేదల ప్రాణాలు తింటుండ్రు. మళ్ళీ ఈ రోజు రాయనికి శాతనైతే లేదా విలేకరికి అని మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తున్నాం. అలాంటి దొంగలు ఉండడం వల్లనే ఈ యొక్క విలేకర్ వ్యవస్థ గిట్ట మచ్చ తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేది మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాప్రతినిధులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనా పేదలకు వైద్యం అందించాలి. ఇక్కడికి వెళ్ళి ఎవరికిట ఏదైతే హైదరాబాద్కు రిఫర్ చేయకూడదు, ఇక్కడ జిల్లా ఆసుపత్రి అయినకి అన్ని సౌకర్యాలు ఉండాలా లేదా పేదలకని మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమో బెడ్లు సక్రమంగా లేవు, లేకపోతే వైద్యులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవడు ఏ టైంకి వస్తాడో గిట్ట తెలియలేనటువంటి పరిస్థితి. అయోమయంలో పేద ప్రజలందరి గిట్ట వైద్యం అందలేక తీవ్ర అవస్థలు పడుతుండ్రు. అందుకోసం ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ వేసిండ్రు రోడ్డు, 3 రోజులకు పోయింది. అంటే వీళ్ళు ఎంత దొంగలు అనేది అర్థమవుతుంది. వీళ్ళు కాంట్రాక్టర్లని వాళ్ళకి చెంచగిరి వాళ్ళని మేపుతుండ్రు. పేద ప్రజలు ఈరోజు పన్నులు కడుతుండ్రు, ఈరోజు అనేక టెక్సులు కడుతుండ్రు. ఉప్పు పప్పు నుంచి గిట టెక్సులు పోతే వీళ్ళకి జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు. మళ్ళీ వాళ్ళు గిట్ట ఒక తెలివి తెచ్చుకొని ఏదైతే లీడర్లు చెప్పితే వినకుండా పేదలందరికీ న్యాయం చేసేటట్లు ఆలోచన చేయాలి. కానీ వీళ్ళందరి గిట్ట ఈ రకంగా పనిచేస్తుండ్రు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణని పేపర్లలో ఏదైతే ఉదరగొట్టడం కాదు, ప్రజల బతుకులు చూడండి అని మేము అడుగుతున్నాం. ప్రజలకు వైద్యం అందించండి అని అడుగుతున్నాం. అదేవిధంగా గర్భిణీ బాలింతలు ఇప్పుడు అనేక మంది 10-15 మంది ఈరోజు నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ సిబ్బంది ఏమంటుండంటే డాక్టర్లు వస్తేనే మేము వైద్యం చేస్తాం, లేకుంటే చేయమని హెచ్చరిక చేస్తే వాళ్ళందరూ బయట అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు సూపరింటెండెంట్ రాలేకపోయిందంటే ఎంత నిర్లక్ష్యం ఉంటే పేదల పైన, ఎంత నిర్లక్ష్యం ఉంటే ఈ పేదల ప్రాణాలతో చెలగట్ట మారుతుండ్రు అనేది మనం అందరం ఆలోచన చేయాలి. అందుకోసం సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఈ పేద ప్రజలు మరి ఉద్యోగులు, మేధావులు, యువకులందరికీ ఆలోచించాలి. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి దొంగలను తరిమికొట్టి నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడైతేనే ఈ వైద్యం కానీ పేదలకు చేరుతుంది, ఈ పేదల ప్రాణాలు కాపాడబడతాయి అనేది మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. తాండూరులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో గర్భిణికి వచ్చిన మల్రెడ్డిపల్లి నుంచి గర్భిణికి వస్తే ప్రసవం చేయడానికి కూడా ఇక్కడ డాక్టర్లు
అందుబాటులో లేరు. ఒకవేళ నేను నిన్న సూపరింటెండెంట్ గారికి అడిగాను, ఇలా గర్భిణీలు వచ్చి హాస్పిటల్ వేచి చూస్తుంటే కనీసం డాక్టర్లు వచ్చి వాళ్ళని ఎటువంటి సేవ కూడా చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సూపరింటెండెంట్కి అడిగితే నాకు చెప్పడం కాదు కేసీఆర్కి చెప్పమని అనడం సిగ్గు శరం ఉందా సూపరింటెండెంట్ గారికి అవన్నీ అడుగుతున్నాయి ఈరోజు. ఎందుకంటే ఒక సూపరింటెండెంట్ అయి ఉండి డాక్టర్లు రాకుంటే నువ్వు చర్యలు తీసుకున్నాడు బాధ్యత అనేది కాదా అని ఈరోజు నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లీవ్లు ఉన్న వాళ్ళకు నువ్వు జీతాలు ఏ విధంగా ఇస్తున్నావు? 1 month నుంచి హాలిడేస్ ఉంటే పేపర్లో ఏమో స్టేట్మెంట్లు 500 డెలివరీలు అయినాయని నువ్వు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నావు. ఏడా డెలివరీలు చేస్తున్నావు అని ఈరోజు మాకు చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు పొద్దుననే ఒక డెలివరీ బాత్రూంలో కావడం జరిగింది. ఆ పాప చనిపోవడం జరిగింది. ఎందుకంటే దానికి నిర్లక్ష్యం వహించిన డాక్టర్ సిబ్బందులు కానీ నర్సులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. గతంలో ఉన్న సూపరింటెండెంట్ మంచి సేవలు అందిస్తుంటే కావాలని రాజకీయ ప్రాబ్లం కోసమే స్వార్థ రాజకీయం కోసమే అసలు సూపరింటెండెంట్ తొలగించి ఈరోజు కావాలని అవినీతి పరుడైనటువంటి డాక్టర్ ఆనంద్ అనే సూపరింటెండెంట్ని నియమించి ఈరోజు కనీసం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ ఒక కుక్క కాటు కోసం కూడా పేద విద్యార్థి వస్తే ఆ కుక్క కాటు కరిస్తే కూడా ఇక్కడ మన తాండూరులో జిల్లా ఆసుపత్రి ఉంటే కనీసం వైద్యం చేయలేని పరిస్థితి ఉందా అని. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను డాక్టర్ ఏ విధంగా చెప్తాడు అంటే మీరు కమిషన్ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటారా లేకుంటే ఏంది? తక్షణమే ఈ జిల్లా హాస్పిటల్లోను సూపరింటెండెంట్లు డాక్టర్లను నర్సులను ఇమీడియట్లీ వీళ్ళని సస్పెండ్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ సిపిఎం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి లోపల ప్రసవానికి అని చెప్పి ఒక గర్భిణీ మహిళ ఆసుపత్రికి రావడం జరిగింది. మరి గతంలో వైద్యులు లేనప్పటికీ కూడా వైద్యుల కొరత ఉన్నప్పటికీ కూడా అందరినీ సర్దుబాటు చేసుకుంటూ మరి ప్రభుత్వ ఆసుపత్రి లోపల ప్రసవాలు అనేటువంటిది వేగంగా మరి తొందరగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ మల్లికార్జున్ అనేటువంటి పాత సూపరింటెండెంట్ అందుబాటులోకి తీసుకొచ్చిండు. ఆ వైద్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిండు. మరి నేడు ముందు ఏ విధంగా ఉండేనో దానికి విరుద్ధంగా ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేసే విధంగా ఈరోజు మళ్ళీ వైద్యం అనేటువంటిది మొదలైంది ప్రభుత్వ ఆసుపత్రి లోపల. ఈరోజు కేవలం నేను ఈరోజు సూపరింటెండెంట్కి ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వ ఆసుపత్రి లోపల పేదలకు వైద్యము అందే విధంగా నువ్వు ఉద్యోగం చేస్తావా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో డెవలప్మెంట్ కోసం ఈ ఆసుపత్రి లోపల సూపరింటెండెంట్గా పనిచేస్తావా అనేటువంటిది ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎప్పుడు అడిగినప్పుడు కూడా గతంలో వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు అడిగినా డాక్టర్ లేరు అంటారు. మరి నెలలుగా ఈరోజు ప్రసవాలు జరిగినాయని చెప్పి ఈరోజు బోర్డు మీద రాస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళి ప్రసవాలు జరుగుతున్నాయి, మరి ఎక్కడి నుంచి రాపిస్తున్నారు అనేటువంటిది వాళ్ళే చెప్పాలి ఆ లెక్కలు. మరి అదేవిధంగా ఈరోజు నిండు గర్భిణీకి జరిగినటువంటి ఒక అవమానము, మరి అదేవిధంగా కడుపు కోత అనేటువంటిది కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మెడికల్ సూపరింటెండెంట్ పైన ఆధారపడినటువంటి ఉంది. మరి అదేవిధంగా నిర్లక్ష్యం వహించినటువంటి నర్సులని మరి వైద్యులను వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి సత్వరమే ఈరోజు గర్భిణీ స్త్రీకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ మరియు ప్రజాసంఘ తరపున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో అవినీతి లేనటువంటి ఆసుపత్రి ఏ విధంగా ఉండేనో ఈరోజు మళ్ళీ అవినీతి రహిత ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి మీరంతా కృషి చేయాలి. మరి అదేవిధంగా ఈరోజు మహిళల కోసం సపరేట్గా గైనకాలజిస్టులు అనేటువంటి వాళ్ళు ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది డాక్టర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది ఈరోజు రిపోర్ట్ రాయాలి. మరి ఎంతమంది కొరత ఉందో ఆ కొరతకు తగ్గట్టుగా ఈరోజు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పినటువంటి సుంతా మహేందర్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఏమని, ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం, జిల్లాలోనే అగ్రగామి కాదు రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికి ఈరోజు మళ్ళీ గర్భిణీ స్త్రీల కడుపు కోత అనేటువంటిది మళ్ళీ మొదలైంది. కాబట్టి ఈరోజు ఆసుపత్రిలోనే ప్రభుత్వ వైద్యమైనటువంటిది ప్రజలకు అందాల. గ్రామీణ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులనే ఉచితంగా వైద్యం అందించి సేవలని మళ్ళీ పెంచాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.